మహా ఉన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ కనికరములను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఎనలేని మీ ప్రేమ, ఎనలేని మీ దయ మా మీద నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు. మా జీవితాలలో పారిపోయే అనుభవాలు, ఇతరులను బాధపెట్టే అనుభవాలు, ఇతరులను నీచంగా చూసే అనుభవాలు ఉన్నాయి. అటువంటి పనికిరాని మనస్తత్వాల నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు తల్లిలాగా పాలను అందించేటటువంటి సంఘము, దేవుని వాక్యమనే పాలచేత పోషించబడేటటువంటి సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయే ఆ స్థితులు చాలామంది జీవితాలలో ఉన్నాయి. అనేక మంది ఆ రీతిగా పారిపోతూ ఉన్నారు. తండ్రి, ఆ బిడ్డలను దర్శించండి. హాగరును దర్శించినట్టుగా దర్శించండి. హాగరును హెచ్చరించినట్టుగా హెచ్చరించండి. సంఘంలో అణిగి మణిగి జీవించటానికి ప్రతి వారికి నేర్పించండి. మీరే ప్రతి వారి పట్ల కృప చూపెట్టి కార్యము చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి మాసం 19వ తారీఖు 2026 గురువారం. నెహమ్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, హాగరును దేవుడు బుగ్గ యొద్ద కలుసుకున్న రీతిగా మనల్ని కూడా ఎన్నో పర్యాయాలు ఆ కృపగల దేవుడు కలుసుకున్నాడు. ఆ సంఘము అనే బావి దగ్గర మనల్ని కలుసుకున్నాడు. ఆ సంఘంలో ఉబికే నీటి ద్వారా, అనగా వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడాడు. అంటే మనల్ని చూసి ప్రభుల వారు మాట్లాడారు. మనల్ని చూసి మాట్లాడిన ఆ దేవుణ్ణి మనము కూడా చూడాలి కదా. చాలామంది చూశారు. వారితో మాట్లాడిన ఆ గొప్ప దేవుణ్ణి చూసి వారు మార్పు చెందారు. అంటే పశ్చాత్తాప పడ్డారు. కొంతమంది చూడలేదు. చూడని వారు పశ్చాత్తాప పడరు, చూసిన వారు పశ్చాత్తాప పడతారు. ఎంతోమంది ఎన్నో తప్పితాలు చేస్తూ దేవునికి దొరకకుండా, సంఘానికి దొరకకుండా, వాక్యానికి దొరకకుండా పారిపోతూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఒకవేళ మీ సంఘంలో మీరు ఆదివారాన దేవుడు నిన్ను చూసి మాట్లాడుతున్నాడేమో, అంటే వాక్యాన్ని వినిపిస్తున్నాడేమో, ఆ వాక్యం నాకే అని నీకు అనిపిస్తుందేమో, అంటే దాని అర్థం ప్రభు నిన్ను చూసి మాట్లాడుతున్నాడని గ్రహించాలి. నిన్ను చూసి మాట్లాడుతున్న దేవుణ్ణి నీవు కూడా చూడాలి. ఆయన్ను నువ్వు చూడాలంటే నీ జీవితంలో ప్రభుల వారు నీకు తెలియజెప్పిన తప్పితం విషయమై పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి. క్షమించండి ప్రభా, హాగరు లాంటి మనసు నాది, పారిపోయే తత్వం నాది. ఆ రీతిగా కాకుండా హాగరు వలె నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను, ఈ బుగ్గ యొద్ద ఆయన్ను కలుసుకొన్నానని చెప్పిన రీతిగా సంఘంలో మీరు నన్ను కలుసుకున్న ఆ స్థలంలో మిమ్మల్ని కలుసుకొని పశ్చాత్తాపపడి మీ ద్వారా నా పాపములు క్షమించబడి పరిశుద్ధంగా మీతో కలిసి జీవించడానికి ఆ సంఘము అని చెప్పబడిన శారా తల్లి చేతి కింద అణిగి మణిగి ఉండటానికి నాకు నేర్పించండి ప్రభా. దయచేసి నాకు నేర్పించమని కృపగల దేవుని మనము బ్రతిమలాడాలి. ప్రియులారా, దేవుని వాక్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ నీటిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఈ విషయాన్ని గమనించండి. వాక్యంలో చెప్పబడిన రీతిగా నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చాది. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. ఈ సమాచారం మీరందరూ ఎరుగుదురు. నైలు నది కాలువలో ఆ రోజున ఐగుప్తు దేశంలో పసిపిల్లల విషయంలో జరుగుతున్నటువంటి వాదను బట్టి మోషే తల్లిగారు తండ్రిగారు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి మట్టికీలు రాసి తమ బిడ్డను అందులో పెట్టి ఆ నైల నది కాలువలో విడిచిపెట్టారు. అక్క మిరియామి అతన్ని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత ఫరో కుమార్తెకు ఆ బిడ్డ దొరికితే ఆ బిడ్డను ఎక్కడ పోషించాలంటే అక్కడ చెప్తుంది మిరియామి, నేను ఈ బిడ్డకు పాలిచ్చే తల్లిని తీసుకొస్తానని బిడ్డను తల్లి దగ్గరికి తీసుకెళ్ళాది. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. వాక్యం సెలవిస్తుంది 10వ వచనంలో, ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. చాలా విచిత్రమైన సన్నివేశం. ఆ తల్లి తండ్రికి ఎంత ధైర్యం! నైలు నది కాలువలో జమ్ము పెట్టెలో బిడ్డని విడిచిపెట్టాది. ప్రియులారా, జమ్ము పెట్టె, రెండవది మట్టికీలు, ఇవన్నీ కూడాను. ఆ బిడ్డ ఆ జమ్ము పెట్టెలోకి నీరు రాకుండా తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా పెట్టెని అమర్చారు. వెనక అక్కగారు మిరియామి తన తమ్ముణ్ణి తిరిగి తన తల్లి దగ్గరికి చేర్చాది. ఎంత గొప్ప సన్నివేశాలు ఇవి! ఆ నీళ్లలో నుండి తీయబడిన బిడ్డ కాబట్టి అతనికి మోషే అను పేరు పెట్టాది. మోషే అనేది ఇజ్రాయేలీయుల పేరు కాదు, ఐగుప్తీయుల పేరు. ఐగుప్తీయుల పేర్లలో యూస్ అంటే నీళ్లలో నుండి విడిపించబడినవాడు, రక్షించబడినవాడని అర్థం. ఈ రోజున నీవు కూడా ఆలోచించాలి. ఆ కృపగల దేవుని బిడ్డగా, నీళ్లలో నుండి విడిపించబడిన వ్యక్తిగా మారాలి. ఎందుకు అంటే మనమందరము కూడా అద్భుతకరుడైన యేసు ప్రభుల వారి ఆయన ప్రశస్తమైన నామంలో ఆయనను కీర్తిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ జీవిస్తున్నవారం. మీరు నీళ్లలో నుండి తప్పించబడ్డారా? అనగా ఇక్కడ సందర్భం నీళ్లు లోకానికి సాదృశ్యం. లోకంలో నుండి మనము తప్పించబడ్డామా? లోకంలో నుండి విడిపించబడ్డామా? ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకు ప్రభు పిల్లలైన మనం లోకము నుండి ప్రత్యేకించబడిన తరువాత ఆ కృపగల దేవుని నామంలో పాప క్షమాపణ పొంది ఆయన కల్వరి రక్తంతో కడిగి బాప్తిస్మము అనే కార్యక్రమము ద్వారా ఈ లోకం నుండి విడిపించబడి కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఆ శ్రేష్టమైన కార్యము నా జీవితంలో జరిగి ఉండాలి, నీ జీవితంలో కూడా జరిగి ఉండాలి. ఆ రీతిగా నీటి నుండి విడిపించబడిన మోషే తిరిగి పెద్దవాడైన తరువాత ఫరో సహోదరి ఇంటికి తీసుకొని వచ్చాడు. ప్రియులారా, గమనించాలి. ఆ బిడ్డను పెంచినందుకు జీతం ఇచ్చాది. ప్రియులారా, ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రియులారా, మోషే కొరకు పాలిచ్చే తల్లి, మోషేని తీసుకెళ్ళిన అక్క
పాలిచ్చి పెంచిన తల్లికి జీతమిచ్చే ఫరో చెల్లి ఎన్ని విచిత్రమైన ఫరో కుమార్తె ఎన్ని విచిత్రమైన సంఘటనలు. ఫరో కుమార్తె రాజు ఇంటికి సంబంధించిన బిడ్డ. ఆ బిడ్డ మోషే తల్లి దగ్గరే చేరాడు. ఆ తల్లి పాలిచ్చి పెంచిన కారణాన ఫరో కుమార్తె ఆమెకు జీతమిచ్చాది. ప్రియులారా, ఈరోజున సంఘంలో విశ్వాసులను పాలిచ్చి పెంచగలిగితే రాజకుటుంబంలో నుండి మనకు జీతం వస్తుంది. రాజకుటుంబం అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వైద్యులకు పరమ వైద్యుడు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు ప్రభుల వారి ఇంటి నుండి నేను ప్రభు కొరకు పనిచేస్తే అనేక మంది ప్రజలకు పాలిచ్చు తల్లినైతే అనేక మందిని నైలు నదిలో నుండి తప్పించగలిగితే ఆ కృపగల దేవుడు నాకు కూడా జీతాన్ని ఇస్తాడు, నీకు కూడా జీతం ఇస్తాడు. పని ఆయనదే. ఆ గొప్ప దేవుని సముఖంలో నిజాయితీగా మనము ఎక్కడా రాజీ పడకుండా, ఇటు అటు చూడకుండా జాగ్రత్తగా ఆయన వైపు చూడగలిగితే ఆయనే మనకు జీతం ఇచ్చి పోషిస్తాడు. ఆ రీతిగా ప్రతి వారు జీవింతుముగాక. 27వ వచనాన్నే చెప్తూ ఉన్నాను. ఆమెన్. ఆమెన్.